మొన్న మార్వాడీలు ఇవాళ బీహారీలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలు బీహారీలు రెచ్చిపోయారు. అయితే వారి కోపానికి గల కారణం ఏమిటి? పోలీసులపై నిజంగా రాళ్లు రువ్వడానికి గల కారణాలు ఏమిటి? దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్లోకి వెళ్తే కనుక సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పాలకీడులో ఉన్నటువంటి దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో నిజంగా ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. సో కార్మికుడికి ఏదైతే నష్టపరిహారం యాజమాన్యం చెల్లించాల్సి వస్తుందో ఈ యాజమాన్యం అయితే నిజంగా చెప్పిన మాట ఒకటి, నిర్లక్ష్యపు వైఖరి మరొకటి. సో ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదంటూ కూడా నిజంగా ఇప్పుడు యావత్ అక్కడ పనిచేసినటువంటి బీహారీ కార్మికులందరూ కూడా ఇప్పుడు రోడ్లపైకి వచ్చి తమను అడ్డుకున్నటువంటి పోలీసులపైన, అలాగే స్థానికులపైన, అలాగే కంపెనీ మేనేజ్మెంట్ పైన సరే ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన నిజంగా ఉరికించి మరీ కొట్టినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో వీళ్ళ ఆగ్రహవేశాలు మళ్ళీ కట్టలు తెంచుకుందానంటే కనుక ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారని అంటే కనుక ఖచ్చితంగా తోటి కార్మికుడి ప్రాణాలు పోయాయి. సో వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. సదరు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి మరి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనభృతి కోసం ఇక్కడికి వచ్చి ఎంతో కొంత సంపాదించుకుంటూ ఇక్కడ జీవనం వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ కార్మికుల్లో ఎలాంటి ఈ యొక్క తప్పు లేదంటూ కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మాటలన్నీ కూడా. సో సూర్యాపేట జిల్లాలో బీహార్ కూలీల బీభత్సం చేశారు. పోలీసుల్ని పరిగెత్తించి మరీ రాళ్లతో కొట్టారు. ప్రాణాలను అరచేతులు పెట్టుకుని ఇటు పోలీసులు సైతం పారిపోయినటువంటి సందర్భం. మరొక వైపు పోలీసు వాహనంపై రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పాలకీడులోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. వాస్తవానికి ఆదివారం అంటే కొన్ని గంటల క్రితం హార్ట్ అటాక్తో ఒక లేబర్ కార్మికుడు ఈ యొక్క దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పనిచేస్తున్నటువంటి లేబర్ కార్మికుడు చనిపోయాడు. సదరు బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని యాజమాన్యం మాట ఇచ్చింది. అయితే నష్టపరిహారం విషయంలో యాజమాన్యం చివరికి వచ్చేసరికి మాట మార్చేసింది. నష్టపరిహారం కోసం ఫ్యాక్టరీ ముందు బీహారీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ మాట తప్పడంతో కార్మికుల్లో ఆగ్రహ జ్వాల పెల్లుబుకుతుంది. ఫ్యాక్టరీపై బీహార్ కార్మికులు దాడి చేయడం, అలాగే అద్దాలు, ఫర్నిచర్ కూడా ధ్వంసమైపోయినటువంటి సందర్భం మనం విజువల్స్లో చూస్తున్నాం. అలాగే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులపైన కూడా ఈ ఆందోళనకారులు దాడికి దిగినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సూర్యాపేట జిల్లాలో బీహార్ కూలీలు బీభత్సం సృష్టించారు. రోడ్లపై వీళ్ల విధ్వంసం చూసి భయంతో పరుగులు తీశారు పోలీసులు. జనం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఒకంత వణికిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించిందట. పాలకీడు మండలం జాన్పాడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగినటువంటి ఘటన ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. సూర్యాపేట జిల్లా పాలకీడులో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో చాలామంది బీహార్ కూలీలు పనిచేస్తూ ఉంటారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లా కస్కరూర్ తాలూకా కాకర్ ఘాట్కు చెందినటువంటి వినోద్ అవాక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చి సూర్యాపేట జిల్లా పాకివీడు మండలంలో ఉన్నటువంటి డెక్కన్ ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తూ వస్తున్నాడు. అతడు ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలో కూడా నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తను ఉంటున్నటువంటి కాలనీలో బట్టలు ఉతుకుతుండగా గుండెపోటు రావడంతో అక్కడ ఉన్నవారు వెంటనే ఆయన్ను గుర్తించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అతను హార్ట్ అటాక్తో చనిపోయాడని కూడా అప్పటికే నిర్ధారించేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సైతం అప్పగించినటువంటి పరిస్థితి. ఇక బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని యాజమాన్యం అప్పట్లో కూడా ప్రకటించింది. రోజులు గడుస్తున్నా కూడా బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి కూలీలందరూ కూడా సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం ఫ్యాక్టరీ ఆఫీస్కి వచ్చారు. నష్టపరిహారం విషయంలో మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో బీహార్ కూలీలు అందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ఫ్యాక్టరీ ఆఫీస్పై ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. ఆఫీస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేశారు. విషయం తెలిసి ఫ్యాక్టరీకి వచ్చినటువంటి పోలీసులపైన తిరగబడ్డారు బీహార్ కూలీలు. ఫ్యాక్టరీ ఆవరణలో అరాచకం సృష్టించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి వచ్చినటువంటి పోలీసులను సైతం తరిమి కొట్టారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ను కూలీలు పరిగెత్తించి కొట్టినటువంటి ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట పెద్ద వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఫ్యాక్టరీ ఆఫీస్ పైన రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన అందరినీ కొట్టిపడేశారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు
రాళ్లతో విచక్షణారహితంగా దాడికి దిగారు. ఇందులో ఈ ఘటనలో ఒక హోంగార్డుకి సైతం గాయాలయ్యాయి. ఈ పరిణామాలతో డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో నిజంగా తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఈ విషయం తెలిసి భారీ సంఖ్యలో పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాళ్లతో దాడి చేసిన వాళ్ళు పోలీసులను పరిగెత్తించి కొట్టినటువంటి ఘటన. నిజంగా ఈ ఘటనపై బీహార్ కూలీలపై కేసులు కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. తోటి కార్మికుడు తనతో పాటు పనిచేస్తూ తీవ్రంగా గాయపడ్డటువంటి వెంటనే సూర్యాపేట జిల్లా పాలకవేడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి గాయపడ్డటువంటి కార్మికుని వెంటనే సమీపంలో ఉన్నటువంటి మిర్యాలగూడలో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే అప్పటికి చికిత్స పొందుతూ తోటి కార్మికుడు మృతి చెందినటువంటి ఘటనలో తమకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఆందోళనకు దిగారు కార్మికులంతా కూడా. ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం ఇక్కడ ప్రాంతానికి వచ్చాం, మాకు న్యాయం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఎందుకంటే ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పితే తాము ఏం చేయలేమనేటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని అది పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి రంగంలోకి దిగినటువంటి పోలీసులు కార్మికులను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రియాక్ట్ అయినటువంటి కార్మికులు చాలా అగ్రెసివ్ గా పోలీసుల మీద దాడి చేసి కొంతమందిని గాయపరచడం జరిగింది. ఎందుకంటే తమకి న్యాయం చేయాలని కోరుతున్నటువంటి సమయంలో ఇలా మా మీదనే దాడి చేస్తారా అనేటువంటి ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే బీహార్ నుంచి వలస వచ్చేటువంటి కూలీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా వాళ్ళు హార్ష్గా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో సైతం ఓ ఆటో డ్రైవర్ నయీముద్దీన్తో 300 రూపాయల కొరకు అయిన గొడవలో ఆయనని హతమార్చి ఆ గుంతలో వేసినటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే అది మర్చిపోకముందే మళ్ళీ ఈ సూర్యాపేట జిల్లాలోని ఘటన కొంత ఆందోళన కలిగించేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కౌన్సిలింగ్ చేయడమా, ముందస్తుగా పసిగట్టడమా, అట్లాంటి యాక్టివిటీస్ లో ఎవరెవరు ఉంటారు ఏంటి, కొంతమంది మాత్రమే, అందరూ అట్లా ఉండకపోవచ్చు. కొంతమంది ఉండడం వల్ల మొత్తం వారి యూనియన్ కి దెబ్బ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మృతి చెందినటువంటి కార్మికుని కుటుంబానికి మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. తోటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.